అడిగి కంట్రోల్ చేసిండు బండి ఆగలి అయిపోయింది అనుకున్నావు ఊహించాలి డైరెక్ట్ పోయిడా వెయిట్ కిట రాసుకుపోయి ఇంకో ఆ నుంచి వచ్చింది బండి అట్లా వచ్చి ఇటు కట్టుగాక ఎంత పోయింది కొట్టుకుపోయింది అక్కడ తలిగిన బండి ఎవరిది టర్నింగ్లో ఇదేనా మనది అది కంట్రోల్ అవ్వలే అక్కడ బండి కంట్రోల్ చేసిండు లోతు లేదు ముందర చూస్తే మన కంట్రోల్ లేదు బండి అసలు ఇంకా లేదు బ్రేక్ కొట్టిన కంట్రోల్ అవ్వట్లేదు స్టీరింగ్ మన చేతిలో లేదు దేవుడే కాపాడిండే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్ మన బండి అయితే లాస్ట్ వీడియోలో చూసిరు కదా సగం వరకు అయితే అన్లోడ్ అయింది ఇంకా సగం కావాలి వర్షం అనేది అయితే కంటిన్యూ పడుతూనే ఉంది అప్పటి నుంచి ఇందాక మన బండి అక్కడ ఉండే వాటర్ అనేవి పట్టాలపైన కొంచెం ఎక్కువ వస్తున్నాయి కారట్లు జారిపోవట్లేవు అని చెప్పేసి అక్కడ ఉన్న బండిని ఏం చేసినా మళ్ళీ ఇక్కడ సైడ్ తీసుకొచ్చినాం ఇక్కడైతే కొంచెం అప్ ఎక్కువ ఉంది మన జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా కానీ అక్కడ సైడ్ వెళ్తే మనకి సిగ్నల్స్ కాదు అసలు సిమ్లే పనిచేయవు వేరే సిమ్ తీసుకోవాలి జమ్మూ కాశ్మీర్ సైడ్ అయితే ఇంకోటి వచ్చేసి మన బంగ్లాదేశ్ సైడ్ వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సిగ్నల్స్ ఉండవు లాంగ్ వెళ్తాం కాబట్టి చెప్తున్నాను నేను ఇంకోటి వచ్చేసి మన అగర్తల వెళ్ళినా సిగ్నల్ ఉండదు మేఘాలయలో అయితే అసలు సిమ్లే పనిచేయవు ఆ గుట్టలల్లో కానీ ఇక్కడ సైడ్ ఏంటంటే మేము ఇప్పుడు దగ్గర ఐజాల్ సిటీ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం కదా ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేదే లేదు ఇక్కడ వచ్చిన తర్వాత మనం బార్డర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ వస్తలేదు సిగ్నల్ ఇక మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మొత్తం సిగ్నల్స్ వస్తుంది జియో సిమ్లోకి వస్తుంది మళ్ళీ సిగ్నల్ మన రాజాది జియో సిమ్ రాజా ఫోన్ తీసుకురమ్మన్నా అది హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాయి ఎన్ని కిలోమీటర్స్ ఉందని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం మనం టోటల్ కిలోమీటర్స్ అని చెప్పేసి మ్యాక్సిమం మేము వెళ్తే అటు సైడ్ వెళ్తున్నాం బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి వెళ్ళినాం ఇక్కడ వస్తున్నాం ఇప్పుడు మయన్మార్ అంటే ఇప్పుడు బర్మా బార్డర్ దగ్గరికి వచ్చేసినాం మళ్ళీ అక్కడ సైడ్ జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాం పాకిస్తాన్ బార్డర్ అక్కడనే చుట్టుపక్కల ఉంటుంది అనమాట వచ్చేటప్పుడు మేఘాలయ నుంచి వచ్చినాం కదా మేఘాలయ నుంచి కరెక్ట్ ఒక 15-20 కిలోమీటర్ ఆ గుట్టల అవతల బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనం బంగ్లాదేశ్ డైరెక్ట్ ఎంట్రీ అయినా బంగ్లాదేశ్ బార్డర్ పక్కన ఉండడం కానీ డైరెక్ట్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయాను ఇంతకుముందు అన్లోడ్ చేసినాం అక్కడనే మన ఉల్లిపాయ కానీ 2-3 లోడ్లు తీసుకెళ్ళాం అక్కడికి ఇంకోటి వచ్చేసి భూటాన్ సైడ్ అక్కడ సైడ్ అస్సాం నుంచి అటు సైడ్ వెళ్తే భూటాన్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా నేపాల్ వచ్చేస్తుంది అంటే అవి రెండు మనం వెళ్ళలేదు అవి రెండు కూడా మనకి లోడ్లు దొరుకుతాయి భూటాన్కైనా దొరుకుతుంది నేపాల్కైనా దొరుకుతుంది ఆ రెండింటికి నెక్స్ట్ టైం లోడ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం ఏం లోడ్ వేసుకెళ్తాం ఏం లోడ్ దొరుకుతుంది మనకు అని చెప్పేసి ట్రై చేద్దాం ఏదో ఒక లోడ్ అయితే ఓకే ఫోన్ తెచ్చిన ఇది హాట్స్పాట్ ఆన్ చేసిన హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తారు కదా జోగిపేట కదా జోగిపేట నుంచి మనం శుద్ధ వేసుకొచ్చినాం సంగారెడ్డి దగ్గర జోగిపేట 502270 లొకేషన్ యువర్ కరెంట్ లొకేషన్ 800 వచ్చింది వీడికి చూద్దాం అదే అది తిరుగుతుంది చూస్తారు కదా 3184 కిలోమీటర్లు 3184 3184 రోడ్లు కూడా చూడరు ఏమేమి చూడరు రోడ్లు చూడరు ఎంత దారుణంగా ఉన్నాయి చూడు టర్నింగ్లు మీ అన్నీ వచ్చిన టర్నింగ్లు కాకపోతే కొన్ని చోట్ల మనం అంత క్లారిటీ చూపించలేకపోయినాం కానీ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది మీరు కూడా ఒకసారి మ్యాప్ చెక్ చేసి కూడా చూడొచ్చు వర్షం పడుతుంది ఇప్పుడు ఎంత టర్నింగ్స్ ఘోరమైన టర్నింగ్స్ రయ్య తిరుక్కుంటా ఇక్కడ ఇట్లున్నాయి కదా మన సైడ్ చూడరు మన రూట్లు మన దగ్గరికి పోయినాక ఇక్కడ అన్నీ చూడు ఎన్ని టర్నింగ్లు తిరుక్కుంటూ వచ్చినావా ఎట్లుంది చూడరు సాపు ఉంది అక్కడ ఇక్కడ ఎంత తేడా ఉంది చూసారు కదా మన సైడ్ రోడ్లు చాలా సాపుగా ఉంటాయి ఇది నాగ్పూర్ జబల్పూర్ నుంచి చూపిస్తుంది ఇది అంటే లాంగ్ ఇది వెస్ట్ బెంగాల్ నుంచి మనం వచ్చింది ఈ రూట్ నుంచి ఎంత వస్తుంది ఈ రూట్ నుంచి అయినా అంతే 3442 కిలోమీటర్లు చూపిస్తుంది ఓకే ఇది పరిస్థితి ఇంత డేంజరస్గా ఉంటాయి అన్నమాట లొకేషన్స్ అన్నీ కూడా మనం వచ్చిన ఫస్ట్ వచ్చేసి తెలంగాణ నుంచి స్టార్ట్ అయినాం తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి ఒరిస్సా తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం తర్వాత మేఘాలయ తర్వాత మళ్ళీ అస్సాం తర్వాత మిజోరాం మళ్ళీ మనం అక్కడ అగర్తల కూడా వెళ్ళినాం అగర్తల వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి మేఘాలయ నుంచి మళ్ళీ మిజోరాం వచ్చినాం అనమాట అగర్తల మళ్ళీ వేరే అగర్తల వచ్చేసి మనకి త్రిపుర స్టేట్ మొత్తం మనం ఇప్పుడు టచ్ అయిన స్టేట్స్ వచ్చేసి 8 స్టేట్స్ మొత్తం అస్సాం 2 సార్లు వస్తుంది కాబట్టి మొత్తం 9 అవుతుంది కానీ 8 స్టేట్లు టచ్ అయినాం అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా మనకి భూటాన్ ప్లాన్ ఉంది నేపాల్ ప్లాన్ ఉంది అది కూడా నెక్స్ట్ త్వరలో అయితే కంప్లీట్ చేస్తాం ఇక మన లారీ వెళ్ళే ప్లేసెస్ మాత్రం కంపల్సరీ ఎక్కడెక్కడికైతే వెళ్తాయో వేరే ఇప్పుడు కంట్రీస్ అనమాట వేరే కంట్రీస్ ఇప్పుడు మయన్మార్ దగ్గరికి వచ్చినాం వేరే కంట్రీస్ అట్లా వెళ్ళడానికి ట్రై చేస్తాం మన బండ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి నెక్స్ట్ ఇంకా ప్లాన్ ఏముందంటే ట్రైన్ జర్నీ ఉంది ఒకటి మన బండి ట్రైన్ ఎక్కించి ట్రైన్లో కూడా వేరే దగ్గరికి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనమాట డైరెక్ట్ మన రోడ్ల పైన వెళ్ళకుండా డైరెక్ట్ ట్రైన్ ఎక్కిచ్చేస్తే వేరే దగ్గర తీసుకెళ్తుంది అదొకటి ఉంది నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మళ్ళీ షిప్లో అంటే మనకి అది బల్లకట్టు అంటారు బల్లకట్టు నుంచి అవతలకు దాటిస్తారు అట్లా కాదు మనకి డైరెక్ట్ షిప్లో తీసుకెళ్ళి వేరే దగ్గర అన్లోడ్ చేస్తారనమాట కంటైనర్లలో అక్కడికి డైరెక్ట్ ఆ లోడ్ ఒకటి ఇవన్నీ ఒకసారి డిఫరెంట్గా అన్ని కంప్లీట్ చేసి ప్లాన్ చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం ఎప్పుడు కూడా మనం పెట్టని లోడ్లు అన్నీ కూడా
ఇప్పుడు మన బండి టోటల్గా కంప్లీట్గా అన్లోడ్ అయిపోయింది. 600 బ్యాగులకు 600 బ్యాగులు పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు పట్టాలు ఇట్లా అన్నీ మర్చేసుకున్నాం, పైన పెట్టేసుకున్నాం. ఇక్కడ పెట్టుకుంటాం మన రాజబండి అన్లోడ్ అయినాక జంప్ చేయాలని. నైట్ మనకు రిసీవ్లు ఇచ్చేస్తారు, వెళ్ళిపోవడం. ఇక చూడు గోడ చూడు తాత. ఆగను కూడా ఆగట్లేరు కదా 2 నిమిషాలు పక్కకి. ఒకసారి కొడతావా? బా అమ్మ వయ్యా, ఇప్పుడు అది లేపితే మొత్తం మన మీద వాడు. మళ్ళీసారి కొట్టు, మళ్ళీసారి కొట్టు. ఓ ఇంకోసారి కొట్టు, ఇంకోసారి కొట్టు, ఇంకోసారి కొట్టు. రైట్ లేపిగా. డే 1 2 స్టార్ట్. బాబ్బా బట్టలు చూడుర్రి, మా అవతారం చూడుర్రి. సిమెంట్ లోడ్కి వస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి. పట్టా ఇప్పిన దుమ్మే, డోర్ వేసిన దుమ్మే, తాడు ఇప్పిన దుమ్మే. ఇదరానా उसमें से आता सीधा आएगा तो उसमें से आता. अटकोई 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 कोई राणे अटकोई अटकोई రాణి బస్ బస్ ఆప్. దోస్తులు ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. బండి అన్లోడ్ అయింది కాబట్టి తాతను కాలేజీలు మొంగ కడుక్కుంటూ చలి పెడుతుందని చెప్పేసి నేను మంచిగా స్నానం చేసినగా. ఓకే ఫ్రెష్ అప్ అయిపోయాను. మంచిగా అన్నం పెట్టిండు. నైట్కి ఇప్పుడు మాకు ఫుడ్ లేదనమాట. పొద్దున వండుకుంది, పొద్దున మధ్యాహ్నం 2 పూటలకు అయిపోయింది. ఇప్పుడు నైట్కి 2 బండ్లకు కాబట్టి ఇద్దరు కలిపి పెట్టేసిండు తాత. ఓకే ఇప్పుడు రాజా వాళ్ళది కూడా లాస్ట్కి వచ్చేసింది. కాకపోతే వాళ్ళది వచ్చేటప్పుడు పట్టాలు కొంచెం హోల్స్ ఉండడం వల్ల కొంచెం తడిచిపోయినాయి అనమాట. ఒక 10-15 బ్యాగుల వరకు. 15 బ్యాగులు అంటే ఒక్కొక్క బ్యాగ్ 500 రూపాయలు కట్ చేస్తారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమన్నా తక్కువ చేస్తారు అది అని చెప్పేసి రిసీప్ట్ మీద రాసేటప్పుడు లైట్గా దర్శనం తీసేయండి అన్నట్టుగా అట్లా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తారో చూద్దాం. లాస్ట్ నిన్న నైట్ అన్లోడ్ అయింది. యాక్చువల్ నిన్ననే పోవాలి కానీ మన రాజా వాళ్ళ బండిలో 50 బస్తాలు మొత్తం తడిచిపోయినాయి అనమాట. అయితే నేను వచ్చేటప్పుడు కూడా చూసారు కదా వర్షం వచ్చింది ఆ బంక్లో. ఇప్పుడు 12:50 అవుతుంది టైము. ఇప్పటిదాకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి పార్టీ వాళ్ళతో మాట్లాడి అటు ఇటు చేస్తే ఆడికి రారి మేము రాసి ఇచ్చేసాం స్లిప్ అయినా మీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మీరు మాట్లాడుకొని దాంట్లో ఎంత కట్ చేసుకుంటారు ఏందనేది చేస్తామని చెప్పారు. 180 రూపాయలు అంట ఒక్క బస్తాకి. ఇక అంటే మనకి 50 బస్తాలు 50 బస్తాలకి ఎంత అవుతుందో చూడరు. ఇక ఆ పైసలు మొత్తం మన దాంట్లో కిరాయిలో కట్ చేస్తారు. యాక్చువల్లీ మనకి కిరాయి వేసారు కాబట్టి 5,000 బ్యాలెన్స్ ఉంది. అయితే ఆ బ్యాలెన్స్కి ఇవ్వకుండా మనకి ఇయ్యరు. మళ్ళీ ఆ బ్యాలెన్స్ ఇవ్వకపోగా మిగతా మనమే పైసలు ఇవ్వాలి వాళ్ళకి రిటర్ను. చూద్దాం ఇక ట్రాన్స్పోర్ట్ కాడికి పోయినాక లేవంటారో ఏందో. ఇప్పుడు అక్కడ రిసీప్ట్ తీసుకోవాలి మనం. వచ్చేటప్పుడు ఏదైతే ఆయనమో అక్కడ రిసీప్ట్ తీసుకొని పోవాలి. నిన్న నుంచి అదే, లేకపోతే నైటే బయలుదేరి వెళ్ళిపోతే తెల్లారిసరికి ఎక్కడ దాకా వెళ్ళిపోదు. సగం మధ్యలో దాకా వెళ్తాం. ఎంటి బండి ఇక రప్ప 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 వెళ్ళిపోతాం. తిరగిడ రిసీప్ట్ తీసుకునే దాకా నేను నడుపుతా. రిసీప్ట్ తీసుకున్నాక మన తాతకి ఇచ్చేస్తా బండి. అమ్ముకుంటాడు ఇక అక్కడ దాకా. ఏడా 5 రోజులు దాటిన దాకా నాకు బండి అయ్యాడు. ఇక 5 రోజులు దాటిన దాకా. అవునానే ఖాళీగా బండి ఉంటుంది కదా ఉన్నప్పుడు మార్జిన్ చూసుకుంటున్నట్టు రాగానే ఇట్లా కట్ చేయాలి. మళ్ళీ ఎమ్మటే గేర్ ఇట్ వేసుకోవాలి. మళ్ళీ అది రాగానే మళ్ళీ ఎమ్మటే ఇట్లా కట్ చేసుకోవాలని ప్రాక్టీస్ చేస్తున్నట్ట కూర్చొని నైట్ అంతా నిద్రపోకుండా. నైట్ వచ్చేటప్పుడు లాస్ట్ వీడియోలో చూసారు ఎట్లుందో. ఇప్పుడు పోయేటప్పుడు కూడా అట్లే ఉందా మంచిగా చేసిరా చూద్దాం. మరి సిమెంట్ బస్తాలు అయితే వేసుకోయారు. దగ్గర ఒక 300-400 బస్తాలు దాకా వేసుకోయారు. ఈ నుంచి ఆడికే ఇటే ఇక్కడ లోయ చూడరు. ఇక ఆయన ఇప్పుడు ఆ గుట్టలన్నీ దాటిపోవాలి. ఈడినే తిరుగుతాం ఆ కొండల చుట్టే. ఆ కొండలంగా ఈ కొండలంగా ఆ కొండలంగా ఈ కొండలంగా తిరుక్కుంటూ పోవాలి అవతలకి. లాస్ట్ వీడియోలో నా యాదన్న తాత ఎట్ట భయపడ్డాడు. యాదయ్య తాత ఈయనే వామ్మో సెటు 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 అని అన్నాడు. రాత్రిపూట కాబట్టి జర కనపడలేదు మనకి. ఇప్పుడు చూడు డే టైంలో పోతున్నప్పుడు ఎట్ట కనపడుతుందో మంచిగా నీట్గా. ఇంకోటి వర్క్ చేస్తారు కదా ఆడి వరకు వస్తుంది అనమాట రోడ్డు. పిల్లర్లు కడుతురు చూడు. చూడు ఆయన ఏటా ఈడో కాడ మళ్ళీ ఇంకో కాడ కూడా అంత వెడల్పు అయితే మంచిగా ఉంటుంది లేదు. ఇక
రోడ్డు బందోబస్తు అవుతుంది. బండి పోయేటప్పుడు కూడా ఈయన వస్తుంది, దానికి అటాచ్ అవుతుంది ఆ పిల్లర్కి. ఈ నుంచి ఆడదాకా వస్తుంది మొత్తం పిల్లరు. ఈ ఎప్పుడైతే నాయన నైట్ పోయేటప్పుడు అయితే ఏమో భయం అయింది ఇక్కడైతే తాతకి. నైట్ టైంలో కాబట్టి జరా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు గాలి బండి అందులో తెల్లారి గంట మంచిగా అనిపిస్తుంది మార్జిన్ అనేది. ఆ నైట్ ఆ లైట్ ఫోకస్కి ఏం కనిపిస్తలేదు ఆడ. ఈడ కూడా అట్నే ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం, రైట్ మార్జిన్ గట్టిగా పట్టు. రాయి ఎక్కుతుంది. చూడు చూడు అటు సైడ్ రాళ్ళు ఎక్కించుకుంటూ వచ్చిన కాబట్టి అటు కట్ అయింది, లేకపోతే దానికి తలుగు. రాజా అవుతుందా కటింగ్? చిన్న బండ వాళ్ళన్నారు సేమ్ లెంత్, సేమ్ చేపల పాటి. ఇప్పుడు ఆ పిల్లర్లు అన్నీ పోసేది మనం తెచ్చిన సిమెంట్ బస్సు అయిపోతా ఉంటే తెచ్చేస్తా ఉంటారు. చిన్న రేకుల రూమ్లు ఉన్నాయి ఆడ, రేకుల రూమ్లలో వేస్తారు. ఒకసారి 100 బస్తాలు 200 బస్తాలు తెచ్చి అయిపోయినా మళ్ళీ తెచ్చుకుంటారు. ఇక్కడ అన్నం వండుకుంటున్నా ఆయన జేసీబీ ఆయన. దుమ్ము బాగా వస్తుంది కాబట్టి జర స్లో అంటుండు. ఎంత స్లో వెళ్ళినా కానీ BS6కి కింద లేస్తూనే ఉంటుంది దుమ్ము. ఊర్లు కూడా ఇక్కడ గమ్మత్తు ఉన్నాయి అన్ని రేకుల ఇల్లులు. పిల్లలు కూడా మంచి వెనకాల వేసుకొని ఇట్లా తాడుగట్టినట్టు కడుతురు మంచి చీరని కథం ఇక పోతనే ఉర్రు. ఇక ముందర మనం ఇట్లా సంకలు ఎత్తుకుంటాం, వాళ్ళు వెనకాల ఇంకా ఇట్లా మన బియ్యం పత్తని వేసుకొచ్చినట్టు వేసుకొని కథం తాడుగట్టి వదలే ఉర్రు. ఇక వచ్చేసిన మనం రిసీట్ తీసుకునే ప్లేస్కి. పైకి పోయి రిసీట్ తీసుకొని రావాలి. రాజా వస్తుండు వెనకాల. తొందర పోయి ఆ రిసీట్ సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని రా. సరేనా? ఏం లేదు ఇక అన్న డైరెక్ట్ నీ సెల్ నాకు ఎవరికా? నాదెందుకు? కాగితాలు ఆడ పంపినాం ఆల్రెడీ వాట్సాప్లో. రిసీట్ దేదో సార్ 50 బ్యాగులు లాస్ అయ్యాను. మనే 50 బ్యాగులు అయితే బయలుదేరుతున్నాం. ఇక రిసీట్ తీసుకున్నాం. మన రాజా వాళ్ళ 50 బ్యాగులు కట్ చేస్తారని చెప్పినాం కదా, అలా ఒక 10 బ్యాగులు అయితే మైనేజ్ చేసి 40 బ్యాగులు రాసి రిసీట్ మీద 40 బ్యాగులకు పైసలు అయితే కట్ చేస్తారు. ఇక ఇప్పుడు బండి పోతుంటే రాజా వాళ్ళు దమ్మదం ముందర పోతున్నారు. వాళ్ళు పోతున్నారు, నేను ముందర స్పీడ్గా పోతున్నాను. ఎంటీ బండి కదా మనకి జర మైలేజ్ వస్తుందని పోతుంటే నీళ్ళు అవుతాను బాటిల్ తీసిండు. ఇట్లా టర్నింగ్లో మొత్తం నీళ్ళని నా మీద పోసిండు. ఇటు పడితే అటు పడుతుండు, అటు పడితే ఇటు పడుతుండు టర్నింగ్లలో. వాళ్ళు పోతూనే ఊరు చిన్న పోతారు. ఆయనకి ఎంటీ బండి మీద డౌన్లో రప్ప వెళ్ళిపోవాలి, మనకి మైలేజ్ వస్తుంది. బండి నడుపుతానంటే బండి నడుపుతలేడు, పోనీ సీటు గిడా నడుపుతా ఊరు దాటి నడుపుతా అంటూ నిమ్మలంగా పోతారా ఆయనకి. ఇది ఎట్లుండదు మంచిగా దమ్మదం వెళ్ళిపోవాలి. ఇప్పటికే ఒక టైం మొత్తం వేస్ట్ అయింది. నువ్వు నిమ్మలంగా పోవాడు, బండి పోతుంది రాజేదన్న బాధ. అమ్మ వాయ్యా ఎంత దూరం పోయింది, అప్పుడే పోయింది రాజా. సైగా చేస్తాడు కట్టబడతావు ఏంటంటే మళ్ళీ కూర్చోరు. అదే ఒకటే అటు పడతావు ఇటు పడతావు ఆగమని చేస్తాం మనుషులని. కాలు చూడు ఎట్లా బిర్రగా పట్టిండి ఇక్కడ పెట్టి. అంత పట్టులు ఉన్నాక కూడా మళ్ళీ కింద పడుతున్నావు ఈ టర్నింగ్. ఆడి వేసరికి నువ్వు నైన్ అవుతావు. సెంటర్ అంటారు. ఇటు నుంచి అటు పోతే సాయా, ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇక మనకు ఐజాల్.
అమ్మ రాజాతో దొరుకుతలేడుగా అయ్యా, రప్ప వెళ్ళిపోతుండో అప్పుడే గాడికి వెళ్ళు. రోడ్డు పెద్దగా తాత, మంచిగా కాలు చాపుకొని కూర్చుంటే ఇంకేందా నీకు? ఇప్పుడైతే వర్షం వస్తుంది, అన్లోడ్ చేసుకున్నాం, బాగానే వచ్చినాం, 20-30 కిలోమీటర్లు వచ్చినాం. కానీ మళ్ళీ వర్షం తాకింది. వర్షం వచ్చినా కూడా దుమ్ము 20 కిలోమీటర్లు వచ్చాం. 80 కిలోమీటర్లా? 50 రావచ్చు అనుకుంటా. 80 కిలోమీటర్లు లొంగుతలా నుంచి అక్కడికి. లొంగుతాలా? లొంగుతలాయ్ అట లొంగుతలాయ్. అమ్మ ఆనిచరి 50 ఇంకా లొంగుతలే. ఓ కింద ఎదన్నా అంటే అక్కడ కింద అంటున్నాను. గాడి ఆయన కాదు కానీ కొండలు ఎందుకంటే కొండలు కనిపిస్తున్నారు దారి. ఉరక టిప్పుడు దాకా ఓ నాయ నువ్వు భలే మొగ్గుని దొరికినవు అయ్యా. అయిపోయింది అనుకున్నా, అంత దగ్గర పోయింది. చూసిన వాడు ఈ చిరుకులు పడ్డగా జారుతాయి. జర నిమ్మలంగా నాయన గాట్లా జర పోయి ఇంటి దాకా పోయి నాయన అయిపోయింది అనుకున్నా. దారి దర్శనం అది అందుకే చినుకులు ఫుల్ ఆనబడుతున్నాయి. ఏం కాదు, మామూలుగా పడ్డదిగా. ఈ రోడ్డు మీద దుమ్మంటే జిగులు పట్టి జారిపోతాయి టైర్. ఇక్కడ చూస్తారు కదా, మనకి ఈ రూట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనుకో, మనకు లుంగుతులాయ్ అని వస్తుంది అనమాట. లుంగుతులాయ్ కానీ లుంగులాయ్ కానీ ఇక్కడ సైడ్ మన ఇప్పుడు తుయిపాంగ్ కానీ ఇవన్నీ ఎక్కువగా లోడింగ్ వచ్చే ఏరియాలు. చెంపాయి ఈ రూట్లో మనకు ఐజోల్ దాటిన తర్వాత చెంపాయి, దాని తర్వాత లుంగులాయ్ తర్వాత లుంగుతులాయ్, ఈ మూడింటికి ఎక్కువ లోడింగ్ వస్తుంది. బండలు కానీ మన సైడ్ నుంచి వచ్చే ప్లైవుడ్ కానీ ఇంకా చేపల మీద ఇట్లాంటి డిఫరెంట్ లోడ్స్ అన్ని కూడా ఎక్కువ ఈ రూట్లోగా వస్తాయి అనమాట. అంటే ఈ ఏరియాలోకి వస్తాయి, 3 ఏరియాలకి: చెంపాయి, లుంగుతులాయ్, ఇంకోటి వచ్చేసి ఇది తుయిపాంగ్. మధ్యలో ఇంకా అక్కడ వచ్చేసి కదా సాయా అని చెప్పేసి అదొకటి. ఇవన్నీ మెయిన్ ఏరియాలు అనమాట. లోడింగ్ బోర్డు ఉంది చూడరు, ఇంకో అక్కడ టిప్పర్ వస్తుంది కదా, ఆ రూట్లో వెళ్తానో లుంగుతులాయ్ వెళ్ళిపోద్ది. ఇటు వెళ్తానో లుంగులాయ్ ఐజ్వాల్. ఇది బైపాస్ రోడ్డు. మనము బైపాస్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ సిటీలోకి వెళ్ళాం అనుకో, ఊర్లోకి వెళ్ళాం అనుకో, విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఐజ్వాల్ మనకి 278 కిలోమీటర్లు ఉంది. మనం సిటీలో అక్కడ పార్కింగ్లో ఆపుకున్నాం వచ్చేటప్పుడు. అక్కడికి వెళ్ళాలంటే 278 కిలోమీటర్లు వెళ్ళాలి. ఛాయ్ ఉందా? ఛాయ్ తీసుకోవట్లే. ఇక్కడ ఛాయ్ తాగుదాం అని చెప్పేసి ఆపినాం. కాకపోతే ఇక్కడ ఏడ కూడా ఛాయ్ చేస్తలే. కాకపోతే పాల ప్యాకెట్లు దొరికితే మన బండిలోనే పెట్టుకుందాం అని చెప్పేసి. వర్షం మంచి కొడుతుంది, ఫుల్ వర్షం. ఈ వర్షంలో ఇక మంచిగా ఛాయ్ వేసుకుంటే మామూలుగా ఉంటుంది. ఇక ఎచ్చగా ఉంటుంది, మంచిగా వండుకుంటాడు ఇక తాత ఒక ఛాయ్ తాగి. ఎందుకో ఏంటిది లోయ చిన్న పెద్దకున్నా అదే దోస్తులు. మేము ఇలాగ ఇప్పుడు ఒక 4:30కు గడ ఛాయ్ పెట్టుకొని తాగినాం. ఇక మహేష్ షెట్ అన్నాడుగా, ఇక అప్పారావు పోనీ ఇకను అంటే చాలా మంచిగా ఎక్కిండు. ఇక వర్షం వస్తుంది. 40 కిలోమీటర్ అంకల్ వచ్చినాము. ఇక ఇక్కడ ఫుల్ టర్నింగ్ ఉంది. ఏమో మంచిగా ఉండొచ్చు. ఆరంగా వచ్చిన బాగానే ఆయన కూడా ఆడికి కంట్రోల్ చేసిండు. బండి ఆగలి అయిపోయింది అనుకున్నావు, ఊహించాలి డైరెక్ట్ ఇక్కడ. నాకైతే కాల్ చేయాలి కడుపులో. టైర్లు చూడు ఎంత ఆగలి, ఎంత మంచిగా కంట్రోల్ బాగానే చేసిండు. నా బాగా అయితే అది అయిపోయింది అని చూడు. టైర్లు గిట్లు చూడు ఎట్లున్నాయో. నాకైతే దడదడ అంటుంది పానం. అమ్మ ఇంకో చూడు, ఇంకో ఇట్లా బాగానే ఇంకా ఎంత పిర్రుగా పట్టుకున్నా కూడా ఆగలే బండి. ఇక దీన్ని తాగింది అనుకున్నావు, ఆడ కంట్రోల్ చేయకపోతే పిట్టే తిప్పినా కూడా అసలు దీన్ని తాగింది అనుకున్నావు అసలు. ఈ మొత్తం ఈ గీట్ అదే అమ్మ ఆగలే బండి. ఆడ బిరక్ చేసిండు, ఎంత చేసినా ఇంకా బలం కల్లోడు. కూడా చిన్న పెద్దగా లేదు, మొత్తం ఆన్చర్ రాసుకొచ్చింది. వానలు కనపడలేదు కానీ కీ అని జారిపోతుంది. రాసుకుంటే ఆడ టర్న్కి ఆడికి పోయింది. పొగలు వెళ్తున్నాయి చెట్టు. అయిపోయింది 5 నాకు అయిపోయింది. ఇక నా పని అయిపోయింది. చూడు ఇటువరకు బండి పోయింది కదా చెట్టు. చూడు ఇటువరకు బండి పోయింది, నొక్కపోయింది. చూస్తారు కదా ఆల్రెడీ బండ్లు ఇటు పోయినాయి కంట్రోల్ కాక. సో ఇది కొత్త రోడ్డు అయ్యేసరికి ఎంత సాపుగా ఉందో చూడ్రి. ఊకనే జారుతున్నాయి బండ్లు, అట్లా స్పీడ్గా వస్తున్నాయి కదా, కంట్రోల్ అవ్వక ఇట్లా సడన్గా బండి ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా పోతున్న బండి ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుంది, టైరు ఇట్లున్నది, ఇట్లా పోతున్నాం, ఇట్లా అయితే టైరు ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, ఇట్లా సాపుకి ఇట్లా రాసుకపోతుంది. ఇక బండి వెనకాల ఉన్న వెయిట్కి ఇట్లా రాసుకపోయి ఇంకో ఆ నుంచి వచ్చింది బండి. అట్లా వచ్చి ఇటు కట్టుగాక అంతా పోయింది, కొట్టుకుపోయింది. ఆల్రెడీ వేరే బండి పోయింది. ఇంకా నయం మన బండి అచ్చులు చూడ్రి, ఇంకో ఇట్లా వచ్చింది మన బండి.
ముందట వేయడానికి వచ్చింది కాళ్ళ కింద వచ్చింది ఇట్లా వచ్చింది. దీన్ని దాస్తలే అనుకున్నా. ఇంకో ఎన్ని అచ్చలు అయ్యే చూడు. ఆ బండి కూడా ఏరే బండి కాదు ఏరే బండి ఇంకా కంట్రోల్ బాగానే అయింది. ఇంకా మంచిగా అది ఇలా పోతుండే నాయన. అల్ల కాదు మన బండి చక్కగా ఇటుకొచ్చింది. ఇక అయిపోయింది నాయన అనుకున్నాను. నాకు దళం ఆగాలి. ఇక భయపడ్డావా? ఏమవుతా ఆడికైనా బిర్ర కట్ చేసి ఏమవుతుంది దిమ్మల కన్నా గుద్దుకొని ఆగుతుంది అనుకున్నా. కానీ ఈ దిమ్మలు కూడా ఊకినా పెట్టి అందుకనే చూస్తారు కదా టర్నింగ్లలో ఈ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక ఒకవేళ అదే అక్కడ పోయిన బండి ఇటు పోయింది అనుకో, ఇది లేకపోతే కథం అయిపోయినట్టు అవుట్. చూడు లోయ చూస్తారు ఎంత పెద్ద లోయలు ఉన్నాయో. వర్షంలో చాలా డేంజర్. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ప్రతి ఒక్క డ్రైవర్లు చాలా జాగ్రత్తగా కొండల పైన ఈ టర్నింగ్లల్లో మెయిన్ చక్కగున్న రోడ్లో అయితేనో బండ్లు ఏమన్నా బ్రేక్ కొడితే బండ్లు స్లోగా అవు. అంతేగాని ఇక్కడ సైడ్ అట్లా కాదు, బండి కంట్రోల్ కాదు. ఇప్పుడు ఆ బండి పోతుంది కదా చిన్న బండి కాబట్టి జర సాపు వెళ్ళిపోతుంది. స్పీడ్లో కంట్రోల్ కాదు, టర్నింగ్ ఎక్కువ అయితే పెద్ద ట్రైల్ కాదు మన బండి. ఎంత కంట్రోల్ చేస్తే ఏమవుతుంది చెడు బలకూలు అయితే జారిపోతుంది బండి. ఎన్నే అడిగో టర్నింగ్లో చూడిగో అచ్చులు పొగలెళ్ళి టైర్లే బిరగొచ్చి అట్లా వచ్చినా కూడా జారిపోయింది. ప్రతి ఒక్కరు వర్షాకాలంలో కంపల్సరీ ఘాట్ రోడ్లలో తిరిగే వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోర్రి. చాలా జాగ్రత్త చిన్నగా వెళ్ళుర్రి. ఇట్లా అనుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి బండ్లు. అమ్మ ఎంత పెద్ద గుందులోయా. ఇది కొత్త రోడ్డే, ఇది మొన్ననే ఇది కొత్తగా వేసారు కాబట్టి రోడ్డు ఎక్కువ జారుతుంది. ఇంకా వాటర్ కూడా పైనుంచి ఎక్కువ కిందికి వస్తూ ఉంటాయి, ఇట్లా వరదలా గారిపోతుంటాయి. చూద్దాం ఒకసారి అడుగుదాం. ఎన్ని వాటర్ చూడు, మనిషే జారిపోతుంది. మనిషే జారుతుంది చూడు. కాదు నాకు డౌట్ అయిపోయింది. నేను చూస్తే మాత్రమా గజనం అయిపో. తాత నువ్వే మాకు ధైర్యం. తాత నువ్వే మాకు ధైర్యం. ఎందుకంటే నువ్వు నిమ్మలంగా పోతావు చిన్నగా జాగ్రత్త తోటి. 2 రోజులు టైం పట్టినా కానీ ఓకే దోస్తులు. ఇక బయలుదేరుతున్నాం మళ్ళా. మొత్తం ఇప్పుడు చీకటి అయిపోతుంది. జర లైట్ వేసుకొని దేవుడా జర ఈ ఘాట్ రోడ్లు దిగిన దాకా దేవుడా మమ్మల్ని కాపాడు. జాగ్రత్తగా చూడు నాయన. వాళ్ళని కోరుకో, వాళ్ళందరూ మొక్కితే మనం మంచుకుంటాం. దోస్తులు అందరూ మొక్కమని చెప్పు. చూసేటోళ్ళే మా దేవుళ్ళు. మీ అందరం జర సేఫ్గా రావాలని చెప్పేసి కోరుకోర్రి. ఇక్కడ ఆగింది రాజా బండి. ఏమైందో చూద్దాం ఒకసారి. అదేనా ఏమైంది? ఎవరిది అది తలిగింది? అక్కడ తలిగిన బండి ఎవరిది? టర్నింగ్ లో ఏమో ఎవరో బండి తలిగించారు అక్కడ. మనది అది కంట్రోల్ అవ్వలే అక్కడ బండి. ఇదేనా తలిగింది? అక్కడ సైడ్ తలిగింది మీదేనా? కంట్రోల్ అవ్వలేదా? మాది కంట్రోల్ అవ్వలే. ఇప్పుడు అక్కడ బండి ఉంది కాదు, అక్కడ టర్నింగ్ ఉందిగా, ఆ టర్నింగ్ పక్కన ఐరన్ దిమ్మ ఉందా? ఐరన్ లాగా ఇట్లా సేఫ్టీ ఉంటాయా? దాన్ని తగిలేసి అవతల నుంచి వచ్చింది ఒక బండి. అది మీదేనేమో అని మేము అనుకుంటున్నాం. దానికి సైడ్కి ఇట్లా ఉంటాయిగా సైడ్కి, అది వెళ్ళిపోయింది ఎవరిదో మరి. ఆ దిమ్మ ఉందా? ఆ దిమ్మ దగ్గర దాకా వచ్చి ఇట్లా అట్లా పోయింది. ఇప్పుడు బండి ఎట్లా అట్లా పోయింది. తిన్నగా వెళ్ళిపోయింది బండి. తిన్నగా వెళ్ళిపోయింది. ఈయన గుండె ఇట్లా ఇట్లా ఇగో ఇందాక ఈయన గుండె చూడాలి బాబు. గటా 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 కొట్టుకుంటుంది. చేసిండు లోతు ముందు చూస్తే మన కంట్రోల్ లేదు బండి అసలు. ఇంకా లేదు బ్రేక్ కొట్టిన కంట్రోల్ అవ్వట్లేదు. స్టీరింగ్ మన చేతిలో లేదు. ఏమవుతుంది చెప్పు. ఇట్లా ముట్టుకున్నా అనుకో కడా 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 కొట్టుకుంటుంది నేను గుండె. నా గుండె కూడా కొట్టుకుంటుంది అంటే అసలు అయిపోయింది అనుకున్నా. అది గుంజితే మాత్రం అయిపోతుంది, అవుట్సే అయిపోతుంది. నేనైతే నిజంగా నేను చెప్తాను కానీ అంత అంత లోతుంది అది. గుండె చూద్దాం. ఏ గుండె చూస్తాం ఇంకా కొట్టుకుంటున్నాం చూడది. పెట్టు గుండె మీద పెట్టు. నాదైందనే నేను ఆపా. నీ అమ్మ ఎక్కడ బాధ గట్టాడుంది గుండె గీటుంటే అటు కొట్టుకుంటుంది. అంతా కొట్టుకుంటుంది. జరిగింది ఏంది మధ్యలోకి ఈ నుంచి అంతా కొట్టుకుంటుంది గుండె. చిన్న రోజు లేదు అది చూస్తే అప్పరా నువ్వు భయపడ వాళ్ళేదా చెప్పు. అయిపోయింది అనుకోలేదు. ఇక బారు నాయన చిన్న పంపర్ ఉరుకులాట. నువ్వు ఉరుకుతున్నావు అని ఈడు ఉరుకొస్తుండు. కరెక్టే.
కళ్ళు మూసుకున్నా డైరెక్ట్ చూస్తే ముసలోడు ఇంకా కళ్ళు మూసుకొని ఏం కాదు కానీ ఒక్కటే భయపడతా నేనున్నాగా. నేను చూడు ఇప్పుడు ఎట్లా నిమ్మలంగా పోనిస్తా. తోసులే గీసులేదు చూడు, జాగ్రత్త తీసుకోవద్దు. నేను భయపడకు. తోసులు కొండ ప్రాంతం, లోయ ప్రాంతం ఎన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం ఎవరికైనా భయం అవుతుంటది. లేకపోతే తిట్టపోయినా ఏ పనితో తిట్టపోయినా నేను అంతేనే ఈ గుట్టలప్పుడు డౌన్ సెక్షన్ కాబట్టి చేసింది కానీ స్టేరింగ్ మొత్తం గురించి బాగా చేయగలడు. దేవుడే కాపాడిండే, వచ్చి ఇట్లా ఆపిండు మనని చేయబెట్టి దేవుడు. చూడు దోస్తులు ఇరుకులోడు వచ్చింది. ఈ ఊరు దాటినాక పింఛం అవుతుంది. ఏరే బండి వస్తే ఇట్లా దొరుకుతాయి కూడా జాగుండదు. ఇక గిన్నె ఉన్నది జర అసుట పోతే సూర్యుడు. ఇక పేద లోయ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ పేద గుట్టలు. ఏం చేయాలి మా బాధలు. ఇక చీకట్లో ఇంకా వర్షం వస్తలేదు అయ్యా. అక్కడ వర్షం వచ్చింది కానీ ఇక్కడ రాలే. నాయ నిమ్మలంగా పోయి నాయన నాకు భయం అవుతుంది ఫస్ట్. అయ్యా నిమ్మలంగా నాయనా. ఓ అయ్యో ఓ బండి వస్తుంది. నిమ్మలంగా అమ్మ జాగ బాగానే ఉంది ఇక్కడ జర. ఇంకా కసులు పోతే ఇంకా పుణ్యం బాగానే సైడ్ మీద పోగాలి. లైట్ బంద్ చేసి ఎక్కువ లైట్లు కొడితే వాళ్ళు సండ్ర పెట్టగాలి. పోయి మొత్తం మంది ఇస్తూ అవన్నీ అమ్మ నువ్వు అన్ని పని చేసే దారి దొరక పుసుకుని అల్లగా అయిపోతే నత్యాల ఊరట వయ్యని నిమ్మలం ఊరు ఆయన దుమ్మంతా లేపు దారి కలుపుతలేదు. ముందర మోరోలికి వస్తుంది. దోస్తులు మా బతుకులు ఇట్లా ఉంటాయి నాయన. మా ఇంటి పోయినా కూడా గతి ఉంటుంది. లారీ బతుకులో మా ఇట్లా చచ్చుకుంటా బతుకురా. ఏడాది తెలియదు, ఏడాది పోయేది తెలియదు. ఇంటికాడ ఉన్న వాళ్ళు పాపం ఎక్కడ పోయినా అనుకుంటు వాయి చూడు ఎంత పెద్ద ఉంది నాయన. ఏం చేయాలా మనకు బతకలేక ఏం చేయాలా వెళ్ళక ఇంత కష్టపడితే ఇంకా రేపు ఎలక పడితే ఓళ్ళు పెడతారు సేటు. ఓ ఇన్ని అయ్యా ఓయ్యా నిమ్మలంగా నాయన. ఓయ్యా లేవు ఇంక మా అర్థం తెచ్చారా నాయన. ఏం లేదు చెప్పా 12 కుదరా ఇంత బొరిపోతు పైన పోతావు ఎప్పుడు. అది నాకు భయం అవుతుండే నీ అమ్మ శాత. ఈ జీనగంచి ఎప్పుడు పనుడే ఇలాగ గంప తిప్పుతుండే కానీ పోయే నిమ్మలంగా నాయన. మారం ఆయనకి ఓళ్ళు కావచ్చు అంత ఉరుకులో పెడుతుండు. అర్థం మళ్ళీ కదా కర్రలు తాకుతాయి. వర్షం వచ్చింది ఆయన పోయిందాకా కష్టం. ఇది కాదేమో నిమ్మలంగా అక్కడ లైట్ టిప్పర్ చేయి తొలగ ఇక్కడ నాకు అమ్మ బండి వచ్చింది ఆయన ఇక్కడ నాకు జర. మళ్ళీ అక్కడ జాగ దొరకదు ఆయన. మాకు ఇబ్బంది అవుతుంది పెద్ద పర్లయ్యా. ఆగు నువ్వు దగ్గర పోకున్నది అమ్మ గోలకుదల మళ్ళీ నాయన. నాకు సలియం పెడుతుందిరా నాయన. దోస్తులు వెనక కూడా జామైన ఆ బండి వచ్చే చేత మేము ఆయన చేత వెనక బండ్లు కూడా గింత బుల్లోదారులు బురుకు ఆరం కూడా తాగుంటారు. అలా ఈ బండ్లు తోలితే అర్థం అయిపోవు కానీ గింత బండ్లు బుర్ర తిరిగిపోతారు వాళ్ళు. జర్ర ఈ ఊరు దాని దాకా ఆయన అప్పుడే ఆగుతలేడు ఆయన. జరపోను ఆయన. ఇక మేము ఇంకొకటి ఉంది కదా చెట్టు. ఓ నాయన పోనీ టెన్షన్ మీద మనం ఇట్లాడిపోతాం. ఈ వాళ్ళు ఒకటే ఆరం కొడుతుంది. అమ్మ ఇంకొకటి ఉంది. అమ్మ ఎన్ని జామైన ఇవ్వని నాయన పోనీ. ఎక్కడ ఊరికే వెనకంటే గుట్కు మిట్టు అనిపిస్తుంటుంది మనకేమో. అమ్మ నాకు ఆ ఊరు దాటి దాకా పిచ్చం అనిపిస్తుంది. బాగుంది ఎంత బాధ ఉన్నది అనుకున్నావు ఆ ఊర్లో. మననే మొత్తులు మొట్టలు అన్నీ తీసేయాలి మనం దిగి. ఊరిక నాకడికి ఇంత తొందరలో వచ్చి కాలుతో తనపోతుంది అంతరా పోతుంది. ఇద్దరు పడితే లేవలే. అప్పారావు నీళ్ళు పడితేనే లేవలే. అది నిమ్మలంగా అమ్మ ఈ లోయలు వచ్చి ఉన్నాయి, ఈ బాటలు వచ్చి ఉన్నాయి. వయ్య పుట్టకి రాగలి వెనకంగా టైర్లు. అంత పెద్ద బండి కటింగ్ బండి కొడుకులేదు పోనీ. అమ్మ మరి ఊపుతుంటే ఏంది ఇటు కటింగ్ కాడు ఇటు మలిసి అటు మలిసి ఏముంది అప్ప బుల్లెట్ రాజా చూడు ఏమన్నా వస్తేమని ఇలా అప్పుడు తప్పించుకున్నాను. రప్ప పోతుండు. అమ్మో కటింగ్ నాయన. టిప్పర్లు నాయన జరాగరారా నాయన. నిమ్మ సైడ్ మీద ఇంకా అమ్మ ఇది 40 టైరే కానీ చక్కబని ఇప్పుడు కట్
కట్ చేసే వరకు మళ్ళీ బండి అనగానే మా ఈ ఊరు చెప్పాను ఈ చిన్న లూదు లేదు అయ్యా లోయ మళ్ళా ఒక్కన అయితే బండే పడుతుంది ఫిక్స్గా మనది ఒక కొంచెం దూరం ఉండాలి వామ్మో నాయనా ఆపదగాడు నువ్వు అన్నట్టు ఉరుకుడా నాయనా నిమ్మలంగా లోయ అయ్యి చూడ మెట్టు కూడా పిక్కనే పోయిండు వాళ్ళ తాకిచ్చుకునే పోయారు మరి ఏం చేస్తారు మరి అక్కడ పోతే కిందకే పైకి బండి ఆడపడుతుందా కారు పోతాయి బండి పోతుంది ఇంత పెద్ద బండి అమ్మ ఇంకైనా ఈ రోడ్డు మీద పోయారు అయ్యా ఇంకా రోడ్డు మీద పోయారు నాయన ముందు తగ్గిస్తారు రోడ్ అంటే రైట్ అమ్మ పరిగిపోయి అమ్మ ఇగో ఈడ టర్నింగ్ చూడు అయ్యా అమ్మ గల్లి ఎక్కితే గల్లి ఉన్నది అయ్యా టైర్లు వెనక చూడరా నాయన రైట్ కొండు మరి బండి లోయలేకపోతే అది వెనక టైర్లు ఏది మొద్దు అంతేనా ఇది చాలా పెద్దగానే ఉంది కానీ నేను ఇంకా అక్కడనే పిచ్చ అనిపించింది ఎప్పుడు ఆటాలని ఈ ఊరు కూడా వచ్చి బాగానే పెద్దగా వచ్చేది ఇది ఇక్కడ నుంచి అల్లం లోడ్ అయ్యేది అల్లం చీపురు లోడ్ అయ్యేది ఇక్కడ నుంచి ఎక్కువ చీపుర్లా చీపుర్లు అయినా అల్లం అయినా సులో అమ్మ అన్ని బైకులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఈ షోరూమ్ ఉంది అదరా నాయన పెద్ద బండేనా సైడ్కి ఆపుకుంటా చూడు మన 2 బండ్లు వచ్చినాయని చెప్పి ఆపిండు పక్కకే ఆపిండు మంచోడే లేకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బైకులు ఊరికి అయింది అదే మిట్టుకుంటుంది అయ్యో అది నాకు లైట్ చాలా నిమ్మలంగా చాలా అయింది అది ముందర చూడతామే నిమ్మలంగా అల్లు చాందేజీ అల్లు చాందా ఓ చాందో భయ్యా అనుకోని చుట్టుకునే తినకాల ఇంకా రాగాల అమ్మాయి గుట్టుకుని వదిలిపెట్టుండు రైట్ రైట్ అమ్మాయి బైకులు కార్లు ఎంత ఇబ్బంది ఉంది చూడు బండి వస్తే అవన్నీ ఆగురా నాయన ఏమన్నా పట్టుకొని అదే జరని ఇటు కాదు సార్ దోస్తులో ఊరైతే దాచాము పానవాచి వచ్చింది గుండెలో ఊపిరి పోసుకొని వచ్చినాము ఇప్పుడు చెప్పకు అనుకున్నాం జర పార్వతి నిమ్మలం అయింది అయ్యా ఇప్పుడు ఇక బతుకు ఉంది బలుచుకొని ఎక్క తిన్నట్టు అయింది కానీ ఎందుకాదు పొరగాలు ఆడ బైకులు పెట్టుకొని ఒకటే ఊరుతున్నారు కయ్య బతుకుంటారు ఇతుబాల తిని ఇతనాలకుండా ఎత్తేసినట్టు వాళ్ళు మా చితుబాలు దాగి అయ్యమ్మ తెచ్చి పెడుతురు తిని ఎక్కడ అరుగుతుంది వాళ్ళకు పీర్చుడు సూదులు పీర్చుడు గంజాయి పౌడర్ డ్రగ్స్ అంటారు చల్లది గోదాపిండి అసలు ఉంటుంది కూర్చోక అది వాళ్ళు పిడుచులు చూసిన నేను సినిమాలో చెల్ల చూసిన అట్లా చేయొద్దు తమ్ముళ్ళు ఎవరైనా సరే అది తప్పు చాలా ఏ మైకం ఏది అర్థం కాదు తెలియదు నువ్వు కొట్టబోయి నువ్వే తప్పుకిన పడుతుంది గిట్ట అనుతో నేనే ఎప్పుడైనా అది వేసుకోవద్దు అది చాలా తప్పు అది ఎప్పుడైనా గంజాయి కూడా మా డేంజర్ అది ప్రాణానికి ముప్పు ఇంట్లోకి ముప్పే అది ఎప్పటికైనా అది డేంజర్ చాలా అది మాత్రం తప్పు ఎప్పటికైనా కాకపోతే దొంగతనం సిగరెట్ తాగుది వస్తువులు అవుతుంది ఏం కాదు మరి సిగరెట్ ఏదైనా తప్పే సిగరెట్ బీడి మందు గిందు ఏది తాగినా కానీ ప్రాణానికి హాని ఏది తాగొద్దు
దోస్తులు ఏ తాగొద్దు పానానికి వాడి మందిని జరగొడతానికే ఉన్నాడు. గుండెలా వద్దని చెప్పానంటే చెప్పింది కానీ ఆ సిగరెట్ తాగనట్టుడు. సిగ్గు లేదని కిందనని ఇది కూడా వద్దు దోస్తులు చెప్తాను. నాకు గుర్తురు ఇక్కడ చీలే తాగితే నువ్వు పొగ వస్తుందని తాగురు. ఇక నేను ఎందుకు పెద్ద మనిషి అయిపోయినా, నా ఏజ్ బాగా అయిపోయింది. కూర్చుని వెళ్ళిపోతే పోయినవన్నీ. అది పెద్ద 100 ఏళ్ళు భక్తులు తమ్ముళ్ళు. ఎప్పుడైనా మీరు మంచిగా ఎంజాయ్ ఉండాలి. మీరు మంచిగుంటే మేము మంచిగుంటాం. మీరు ఎంజాయ్గా ఉండాలి. ఎట్లా అని దొరుకుతట్టు ఉండాలి. అట్లా చిన్నకపిల్ల ఆడతట్టు ఉండాలి. గొయ్యిన బోరంపోతులు కాకరి తిని మన కుంభకరుడు చూడు ఎట్లా పని. అబ్బా నా ఇదేంది నాయన ఎంత ఎత్తున్నాయి దోస్తులు. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఊళ్ళే నడి ఊళ్ళే బంద పెట్టబోయా నీళ్ళు పట్టుకుంటున్నావు. పట్టసరి నీళ్ళు అక్కడ పోతే అస్సలు దొరకాలి, ఆడ దొరకలే. మన నీళ్ళు మాత్రం సూపర్ వస్తున్నాయ్యా. చాలు ನನ್ನ ಪಚ್ಚೆಯೇ ಅಪತ್ತಿತೆ